హైదరాబాద్ కు చెందిన సొసైటీ ఆఫ్ తెలంగాణ రన్నర్స్ ఆధ్వర్యంలో ఆదివారం గోదావరికరలో తెలంగాణ ప్రోమో రన్ 2026 కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక సింగరేణి స్టేడియం గ్రౌండ్ నుండి 2K, 5K, 10K విభాగాలుగా నిర్వహించిన ఈ రన్ కోల్ బెల్ట్ ప్రజల్లో యువతలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఫిట్ ఫర్ తెలంగాణ రన్ లో పాల్గొనేందుకు 500 మందికి పైగా ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోగా మరో 100 మందికి పైగా స్వచ్ఛందంగా పాల్గొని వారు ఎంచుకున్న పరుగు లక్ష్యాన్ని సాధించారు. ఇదే తరహాలో రాష్ట్రంలోని 10 జిల్లాల్లో ప్రోమో రన్ నిర్వహిస్తున్న అసోసియేషన్ ప్రతినిధులు ఈ ఏడాది జూన్ 7న హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ లో ఫైనల్ రన్ ఘనంగా నిర్వహించడానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో వయసుల వారీగా ఓపెన్ కేటగిరీలో పాల్గొని సత్తా చాటిన వారికి 3 లక్షల నగదు బహుమతులను అందజేయనున్నట్లు రన్నర్స్ తెలంగాణ అసోసియేషన్ ప్రకటించింది. గోదావరిలో జరిగిన రన్ కార్యక్రమానికి ఏసీపీ రమేష్ విశిష్ట అతిథిగా హాజరయ్యారు. స్వయంగా 5K రన్ చేసి రన్నర్స్ కు స్ఫూర్తిగా నిలిచారు. రన్ లక్ష్యం పూర్తి చేసిన వారికి ముఖ్య అతిథిగా హాజరైన రామగుండం మేయర్ మహంకాళి స్వామి మెడల్స్ అందజేసి అభినందించారు. రన్నర్స్ లో ఉత్సాహం నింపడానికి సర్వేష్ డాన్స్ మాస్టర్ నేతృత్వంలో డాన్సర్స్ చేసిన జూంబా డాన్స్ అందరిని ఆకట్టుకుంది. ఈ సందర్భంగా మేయర్ మహంకాళి స్వామి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యం కోసం రన్నింగ్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆరోగ్య రామగుండం కోసం ప్రజల్లో కొంత అవగాహన ఉండడానికి ఇంకా పూర్తి స్థాయిలో ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవడం లేదన్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడి ప్రజలకు రన్ కల్చర్ ను పరిచయం చేయడానికి హైదరాబాద్ కి చెందిన సొసైటీ ఫర్ తెలంగాణ రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రన్ కార్యక్రమం నిర్వహించడం హర్షణీయమన్నారు. ఏసీపీ రమేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ జీవన విధానంలో రన్నింగ్ ను ఒక భాగం చేసుకోవాలన్నారు. జూన్ 7న హైదరాబాద్ లో జరిగే ఫైనల్ రన్ లో గోదావరికర నుండి 10K సత్తా చాటిన వారికి 10,000, 5K రన్ లో సత్తా చాటిన వారికి 5,000 నగదు బహుమతిని అందజేస్తామని ఏసీపీ ప్రకటించారు. కుండంలో మ్యాక్సిమంగా ప్రతి ఒక్కరు కూడా రన్ చేస్తూ ఉన్నారు. రోజు వచ్చి వాకింగ్ కూడా చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఇంకా ఎవరెవరైతే రాని వాళ్ళు ఉన్నారో ఈ రన్ చేయడం వల్ల ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండే విధంగా ఇంతకుముందు ఏదైతే దీనికి సంబంధం లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏదైనా చిన్న ఇబ్బంది అయినా ఆరోగ్యానికి సంబంధించి ఏదైనా మెడికల్ ఇబ్బంది అయినా కూడా లక్షల రూపాయలు ఈరోజు వెచ్చించి హాస్పిటల్స్కి పోయే పరిస్థితి. అదంతా కాకుండా ఈరోజు కేవలం వాకింగ్ చేయడం, రన్నింగ్ చేయడం వల్ల ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండడమే కాకుండా ఇతరులకు కూడా ఆదర్శంగా ఉండే విధంగా ఈరోజు వీరు ప్రయత్నం చేస్తున్నందుకు వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ మన ప్రాంతంలో గౌరవ ఏసీపీ రమేష్ సార్ గారు కూడా ఎప్పటి నుంచో దాదాపు ఇక్కడ ఈ ప్రాంతం వారికి సంబంధించిన అనేకమైన మహదేవ్పూర్ కానీ మందని కానీ లేదు అని అంటే మంచిర్యాల వరకు కూడా వారు ప్రత్యేకంగా సైక్లింగ్ చేస్తూ ట్రెక్కింగ్ చేస్తూ ఈ ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండే విధంగా వారిని చూసి నేర్చుకోవాలనే మాదిరిగా ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో దానికి రమేష్ సార్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ప్రతిరోజు ఉదయం స్టేడియం కానీ లేకపోతే రోడ్స్ పైకి వచ్చి కానీ ఖచ్చితంగా వారు రన్ చేసినట్టయితే వాళ్ళు ఆరోగ్యంగా ఉండి ఇతరులకు ఆదర్శంగా ఉండి ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది కనుక ఆ రకంగా ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ కార్యక్రమ నిర్వాహకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న డ్రగ్ ఫ్రీ తెలంగాణ, ఆరోగ్య తెలంగాణ ఈ 2 కార్యక్రమాల్లో పోలీస్ శాఖ కూడా భాగమై ఉంది. వచ్చే జూన్ 7వ తారీఖు నాడు ఈ తెలంగాణ రన్నర్స్ అసోసియేషన్ హైదరాబాద్లో ఒక రన్ ఆరోగ్య తెలంగాణ నిమిత్తం ఒక రన్ ఏర్పాటు చేసి దానిలో అన్ని జిల్లాల లోపల ప్రోమో రన్స్ ఏర్పాటు చేస్తూ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు గోదావరికని ప్రాంతం లోపల ఈరోజు ఒక రన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో గోదావరికని యువత చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ ఆరోగ్య తెలంగాణ అనే నినాదం రైజింగ్ తెలంగాణ లాగానే ఆరోగ్య తెలంగాణ, డ్రగ్ ఫ్రీ తెలంగాణ ఒక నినాదంగా మారి మొత్తం రాష్ట్రం మొత్తంగా పూర్తి స్థాయిలో దిగ్విజయం కావాలని కోరుకుంటూ యువత, ముఖ్యంగా యువత ఏదైతే ఉందో మత్తు పదార్థాల వైపు కానీ లేకుంటే సైబర్ నేరాల వైపు కానీ ఆకర్షితులు కాకుండా ఇలాంటి ఆరోగ్యకరమైన కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పేసి అందరినీ ఆహ్వానిస్తూ ఈ తెలంగాణ రన్నర్స్ అసోసియేషన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. గోదావరికని ప్రాంతం నుంచి వచ్చే 7వ తారీఖు నాడు హైదరాబాద్లో పాల్గొని ఏ చిన్న మెడల్ తెచ్చుకున్నా వాళ్ళందరికీ పోలీస్ శాఖ తరఫున వ్యక్తిగతంగా నేను 10,000 రూపాయల బహుమతిని ప్రకటిస్తూ ఉన్నాను. అందువల్ల ఈ యూత్ అందరినీ కూడా దాని గురించి పూర్తి స్థాయిలో సన్నద్ధమై పాల్గొనాలని చెప్పేసి అందరినీ అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమంలో సొసైటీ ఫర్ తెలంగాణ రన్నర్స్ అధ్యక్షుడు సోమ జగన్మోహన్ రెడ్డి, ఉపాధ్యక్షుడు డాక్టర్ మహేష్ పటేల్ తూము, కోశాధికారి పన్నాల హరీష్ చంద్రారెడ్డి, ఈసీ సభ్యులు రవి రాజుతో పాటు సదాశివ ఫౌండేషన్ జాతీయ గౌరవ అధ్యక్షుడు సాన రామకృష్ణారెడ్డి,
కార్యదర్శి లింగమూర్తి, ప్రతినిధులు చంద్రమౌళి, నల్లవెల్లి శంకర్, కెఎస్ వాసు తదితరులు పాల్గొన్నారు. కాగా రన్ నేపథ్యంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.